రామాయణం కిష్కింధకాండ ఫస్ట్ సర్గలు 38 శ్లోకాల నుంచి. రాముడు లక్ష్మణుడు కలిసి ఆ పంపా సరోవరం దగ్గరికి వచ్చి సుగ్రీవుని కలుసుకోవటానికి ఏదైతే కబంధుడు చెప్పాడో ఆ మాటల్లో మొత్తానికి ఇక్కడ దాకా వచ్చారు. అక్కడున్న పరిసరాలన్నీ గమనిస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఆ మనసుకి ప్రశాంతత కలగజేసేలాగా ఉన్నప్పటికీ కూడా సీత ఒక్క ఆ ఎడబాటు కారణంగా ఆ దుఃఖమే ఇంకా రాముడికి ఎక్కువైపోతుంది. అందులోంచి మట్టుకు తను బయటకి రాలేకపోతున్నాడని లక్ష్మణుడితో వ్యక్తపరుస్తున్నాడు రాముడు. పశ్య లక్ష్మణ నృత్యంతం మయూరం అపనృత్యతి సికిని మన్మధారే సా భర్తారం గిరిసానుషు. ఓ లక్ష్మణ, ఇటు చూస్తున్నావా? ఆ పర్వతాల దగ్గర ఆ నాట్యం చేస్తూ ఉన్న నెమలిని చూసావా? అది తన భర్త అయిన, అలాగే అంటే రెండు జోడీలు ఆడ మగ నెమలిలు కలిసి చాలా చక్కగా పారవస్యంలో నృత్యాలు చేస్తున్నాయి. అంటే అన్నీ ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో, పుష్పాలు చాలా బాగా పూసి ఉన్నాయి, పైగా పరిమళాలు ఉన్నాయి. గాలిలో ఆ పరిమళాలంతా కూడా వ్యాపింపచేస్తున్నారు. స్పర్శ సుఖస్పర్శ ఇస్తుంది శరీరానికి. పరిమళాలు ఉన్నాయి, అలాగే చూడటానికి అంత ఆహ్లాదకరంగా ఉంది. దానికి తగ్గట్టుగా ఇవి గాలులకి నాట్యం చేస్తూ ఉంటే మళ్ళీ పక్షులు దానికి తగ్గట్టుగా లయబద్ధకంగా ఈ గానాలు చేస్తున్నట్టుగా ఒకటికొకటి తోడే ఇంకా ఆహ్లాదకరాన్ని మొత్తం వ్యాపింపచేసి అంత రమ్యమైన వాతావరణం ఉన్నది. దానికి తగ్గట్టుగా ఈ నెమలులు నృత్యం చేస్తూ ఉన్నాయి. తామేవ మనసా రామాం మయూరో ఉప్యుపధావతి వితత్య రుచిరో పక్షో రుతేరుపా హసన్నివ. పైగా ఇక్కడ మగనెమలి కూడా ఎంతో అందంగా తన రెక్కల్ని విప్పుకుని చక్కగా శబ్దాలు చేస్తూ ఆనందంగా, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఆ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నట్టుగా, ఇది శబ్దం చేస్తుంది, అది శబ్దం చేస్తుంది, అది నాట్యం చేస్తుంది, ఇది నాట్యం చేస్తుంది. ఆనందంగా ఆ అనుసరించి ఒకళ్ళని ఒకళ్ళు కూడా తన్మయత్వంతో నాట్యం చేస్తున్న నెమలిని గమనించావా? మయూరశ్చ వనేనూనం రక్షసావావృతా ప్రియా తస్మా నృత్యతి రమ్యేషు వనేషు సహ కాంతయా మమ త్వయం వినావాసః పుష్పమాసే సుదుస్సహః. పైగా ఈ వనంలో ఆ నెమలిలు ఇంత చక్కగా నాట్యం చేయటం అవుతున్నప్పటికీ కూడా, అంటే ఇక్కడ అవి ఎంత నిర్భయంగా ఉన్నాయో, పైగా ఒకటికొకటి తోడుగా ఉన్నాయి. అంటే తోడుగా ఉన్నప్పుడు ఇంక ఏవి వచ్చి దానికి హాని తలపెట్టవు. అలాగే ఇక్కడ ఈ ఆడనెమలని కూడా ఏ రాక్షసుడు వచ్చి అపహరించలేదు. అంటే తన చెంతనే ఉన్న కారణంగా అది అపహరింపబడలేదంటే నేను నా సీత చెంత లేని కారణంగా ఆవిడ అలాగా అపహరించబడింది. అందువల్లనే ఇవి ఇంత అందంగా ఇక్కడ నాట్యం చేస్తున్నాయి. ఇవి చూసినా సరే రాముడికి నేను అక్కడ లేని సమయంలో సీతని అలా తీసుకెళ్ళిపోయాడు, నేను ఉండుంటే అలా జరిగేది కాదేమో అని ఇది నిశ్చయము. అంటే ఒకరికొకరు తోడుగా ఉండగా ఏమవుతుంది అంటే ఆపద రానివ్వకుండా ఒకళ్ళనొకళ్ళు రక్షించుకునేలాగా ఉంటారు. నేను లేని సమయంలో నా సీతకి ఇంత ఆపద వచ్చింది. ఇక్కడ పూలతో నిండిపోయిన ఈ చైత్రమాసంలో ఆ సీత తోడుగా లేకుండా ఉంటే ఇక్కడ ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా నేను హాయిగా నివసించటం అన్నది, నేను ప్రశాంతత పొందటం అన్నది అది జరగని పని. పశ్య లక్ష్మణ సంరాగం తీర్యజ్ఞోని గతిష్వపి యదేశాసికిని కామాత్ భర్తారం రమతీర్థికి. అలాగే ఓ లక్ష్మణ, ఈ నెమలిలు అక్కడ చక్కగా ఒకటి దాని మీద ఒకటి ఆ ఆప్యాయతని చూపించుకుంటూ చక్కగా ఒకదాని పచ్చన ఒకటి చేరి ఎంత ఆనందంగా నాట్యం చేస్తున్నాయి. అటు పశు పక్షులైనా సరే, స్త్రీలు పురుషులైనా సరే, ప్రాకృతిలో ఒక ప్రభావంతో పరస్పరం ఒక ప్రేమ అనురాగాల్ని కూడా ఎలా అయితే వ్యక్తపరుస్తున్నాయో అవి చూస్తున్నావా అని. మామప్యేవం విశాలాక్షి జానకి జాత సంభ్రమ మదనేనాభివర్తేత యది నాపహృతా భవేత్. సీతాదేవి రాక్షసుడు అపహరించుకోపోకపోయి ఉంటే ఆ విశాలాక్షి కూడా వీటిలాగే నాతో హాయిగా ఉండేది కదా. పశ్య లక్ష్మణ పుష్పాణి నిష్ఫలాని భవంతి మే పుష్పభారా సమృద్ధానాం వనానాం శిశిరాత్యయే. ఓ లక్ష్మణ, ఇటు చూస్తున్నావా? ఈ వసంత ఋతువులో ఈ వనమంతా కూడా ఎంత చక్కగా విరబూసిన పువ్వులు, పైగా అది సువాసన భరితమైనది.
నాకు వాటిని చూస్తూ ఉంటే అంటే ఇక్కడ వాటి ఉపయోగం ఏమీ లేదు. అంటే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు మన సహధర్మచారి అంటే ఇక్కడ భార్యాభర్త ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ బాధలు పంచుకోవటానికి గానీ, ఇంకో దాన్ని ఆస్వాదించటానికి కానీ వీలుంటుంది. కానీ ఇంత ఆహ్లాదకరమైనది ఉన్నప్పటికీ కూడా అది పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. దాని ఉపయోగం ఏమీ లేదు. రుచిరాణ్యపి పుష్పాణి పాదపానాం అతిశ్రియ నిష్ఫలాని మహిమ్యాంతి సమం మధుకరోత్కరేహ. నాకు దాని ఉపయోగం ఏమీ కనిపించట్లేదు. ఈ చెట్లన్నీ చూసావా? పూలతో చక్కగా ఇంత అందంగా ఉన్నాయి. ఎంత మనోహరంగా ఉన్నాయి. దాని వాసన చూసావా? కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదే. ఇంత పుష్పించిన పూలు, అంత సువాసన భరితమైన పూల మీద తుమ్మెదలొస్తాయి. అవి చక్కగా ఆ తుమ్మెదలేమో దాని చుట్టూ తిరుగుతూ భ్రమరాల శబ్దం చేస్తూ ఇంతలాగా ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆ గాలుల కారణంగా అవి నేల మీద కూడా రాలిపోతున్నాయి. వదంతి రావం ముదితాః శకునాః సంఘాసయః కలం ఆహ్వాయంత ఇవ అన్యోన్యం కామోన్మాదకరా మమ. ఈ పక్షుల గుంపులన్నీ కూడా ఆనందంతో చాలా ఉల్లాసంగా ఒకదాన్ని ఒకటి ఆహ్వానిస్తున్నట్టుగా హాయిగా మధురమైన ధ్వనులు చేస్తూ ఈ విధంగా అవి నాలో ఇంకా ఇంకా కోరికను కలగజేస్తున్నాయి. అంటే సీత ఎడబాటుని ఇంకా ఇంకా గుర్తు చేస్తున్నట్టుగా ఆ బాధ ఎక్కువైపోతుంది. వసంతో యది తత్రాపి యత్ర మే వసతి ప్రియా నూనం పరవశా సీత సాపి శోచత్యాహం యథా. నా ప్రేమ పెన్నిది అయిన సీతాదేవి ఉన్న చోటు కూడా వసంత ఋతువు ఈ విధంగానే ఆ ప్రకృతిని పులకింపచేస్తూ ఉండేది. కానీ ఆమె కూడా నాలాగా ఎంతో ఆనందానికి లోబడేది. కానీ ఇప్పుడు సీత కూడా ఇప్పుడు ఈ ఋతువు ఇక్కడ ఉందంటే ఆ ప్రదేశంలో కూడా ఉండే ఉంటుంది. నేను ఎలా అయితే బాధకి లోబడుతున్నానో సీత కూడా అలాగే ఆ బాధకి లోబడి ఉంటుంది కదా. నూనం నతు వసంతోయం దేశం స్పృశతి యత్ర సా కథం హ్యసీతా పద్మాక్షి వర్తయేత్ సా మయా వినా. సీతాదేవి ఏకాంతంగా ఉన్న ఆ ప్రదేశము వసంత ఋతువు ప్రవేశించి అంటే దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే ఒకవేళ అక్కడ కూడా ఆ వసంత ఋతువు కారణంగా ఇవే అక్కడ కూడా ఉన్నప్పుడు నాకు దూరమైన కారణంగా ఆమె కళ్ళ నుంచి నీళ్ళు అలాగా ఎలా అయితే జలధారలాగా ఉంటుందో తట్టుకోలేక ఆవిడ కూడా అలాగే ఆ బాధకి లోబడి ఉంటుంది. ఆవిడ మాత్రం ఎలా తట్టుకుని ఉండగలదు. అథవా వర్తతే తత్ర వసంతో యత్ర మే ప్రియ కిం కరిష్యతి శుశ్రూని సాతు నిర్భత్సిత పరేహ. నా ప్రేమకి నిధి అయి ఆ సీతాదేవి ఉన్న చోట కూడా వసంతుడు ఇలా విజృంభిస్తే అంటే ఇక్కడ కొన్ని కారణాల చేత కొన్ని చూస్తూ ఉంటే నాకు ఆ ఎడబాటు గుర్తొచ్చి నాకు బాధ కలుగుతుంది. అంటే ఇదే బాధ అక్కడ కూడా తనకి కూడా కలుగుతుంది. అంటే ఆ బాధ తనకు కలగకుండా ఉండాలంటే ఈ వసంతుడు ప్రభావం చూపించకూడదు అని అనుకోవటము. కానీ అది చూపిస్తే ఆ తీవ్రత కూడా అక్కడ ఉండకూడదు అన్న భావనలు. బాధ మనకు కలిగింది కానీ ఇదే బాధ వాళ్ళు కూడా అనుభవించాలని మనం అనుకోం. అలాగే ఇక్కడ తనకి బాధ కలగటమే కాకుండా ఇదే మళ్ళీ సీతకి కలిగితే సీత ఎలా తట్టుకుంటుంది. అందుకే వైదేహి ఉన్న చోట ఆ వసంతుడు విజృంభిస్తే గనక అక్కడ పరులకు భయపడుతూ ఇంకా బిక్కుబిక్కుమని ఉన్న ఆ సుందరాంగి అయిన నా ప్రాణానికి ప్రాణమైన సీత మాత్రం ఏమి చెయ్యగలదు. శ్యామా పద్మఫలా సాక్షి మృదు పూర్వాభివాసిని నూనం వసంతమాసాద్య పరిత్యక్షతి జీవితం. తామర రేకుల్లాగా విశాలమైన నేత్రాలు కలిగిన నా ప్రాణానికి ప్రాణమైన సీత ఎదుటివారిలో ముందుగా మృదుగా ఎప్పుడూ మాట్లాడుతుంది. అలాంటిది ఈ వసంతుడు యొక్క విజృంభణకి లోనైతే ఆమె తన జీవితాన్ని చాలిస్తుంది. అంటే నేను లేని క్షణం కూడా ఆవిడ బతకలేదు. ఇంకా ఇవన్నీ గుర్తుకొస్తే ఆ ఎడబాటు కారణంగా సీత ప్రాణాలనే వదిలేస్తుంది. దృఢం హి హృదయే బుద్ధి మమ సంప్రతి వర్తతే నాలం వర్తయితుం సీతా సాధ్వి మద్విరహం గత. నేను లేని కారణంగా ఆ విరహానికి లోబడి ఉన్న సీతా సాధ్వీమణి జీవించి ఉండుట అసంభవం అని నాకు అనిపిస్తుంది. నా హృదయం ఇంకా ఇంకా ఆ నిర్ణయానికి దృఢపరుచుకుంటున్నాను. ఎందుకు అంటే
సీత ఇంత తట్టుకుని అంటే నాకు దూరమై తను ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. అందుకే నిశ్చయం అనుకుంటున్నాను. సీత అంటే మనం ఎక్కడుంది? ఎవరు తీసుకెళ్లారు? ఇన్ని గనుక్కొని మనం వెతుక్కుని వెళ్ళేసరికి సీత ప్రాణాలతో అయితే ఉండదు. మయి భావస్తు వైదేహ్యాః తత్వతో వినివేశితः మమాపి భావः సీతాయాం సర్వదా వినివేశితः. నిజానికి సీతాదేవి తన ప్రేమ అనురాగాలు పూర్తిగా నా మీదే నిలుపుకుందంటే సీత ఒక్క సర్వస్వాన్ని నేను. అలా నేను కూడా నా ప్రాణాలన్నిటినీ కూడా ఆమె మీదే పెట్టుకుని ఉన్నాను. ఏష పుష్పవః వాయుః సుఖస్పర్శో హిమావహః తాం విచింతయతః కాంతాం పావకా ప్రతిమో మమ. ఈ పూల వాసనలతో వస్తున్న చల్లని గాలి, ఆ వాయువు ఈ లోకంలో సుఖస్పర్శని కలిగిస్తూనే ఉంది. కానీ నా ప్రాణానికి ప్రాణమైన సీతాదేవి నా చెంతల లేని కారణంగా ఆ బాధ నాకు మాత్రం అగ్నితో సమానంగా అంటే ప్రజ్వలిస్తున్నట్టుగా ఆ బాధ బాధిస్తున్నది. సదా సుఖమహం మన్యే యం పురా సహ సీతయా మారుతः సా వినా సీతాం శోకం వర్ధయతి మమ. ఇది వరకు కూడా సీతాదేవి నా చెంత ఉన్నప్పుడు ఈ చల్లని గాలులు నాకు ఎంతో హాయినిచ్చేయి. అంటే వాతావరణం అదే కాకపోతే మనం సంతోషంగా ఉన్నప్పుడు దాని ప్రభావం వేరుగా ఉంటుంది. మనకి నచ్చిన వారు మన పక్కన ఉన్నప్పుడు దాని ప్రభావం వేరుగా ఉంటుంది. వాళ్ళు లేని కారణంగా ఇదే వాతావరణం అయినప్పటికి కూడా దాని ప్రభావం మన మీద వేరుగా ఉంటుంది. అందుకే దేశకాల పరిస్థితులకి అనుగుణంగా పరిస్థితి ఎప్పుడూ ఒకటే ఉండదు. ప్రదేశం ఎప్పుడూ ఒకటే ఉండదు. కానీ మన చుట్టుపక్కల ఉండవలసిన వాళ్ళు ఉండితే ఒకలాగా ఉంటుంది. అలాగే దానికి వ్యతిరేకంగా ఏదైనా ఉన్నప్పుడు కూడా దాని ప్రభావం మన మీద అంతే ఉంటుంది. అందుకే ఇది వరకు నా చెంత సీత ఉన్నప్పుడు ఉన్న చల్లగాలులు హాయినిచ్చేవి. కానీ ఇప్పుడు అవి నాలో ఈ విరహవేదన నా శోకాన్ని వృద్ధి చేస్తున్నాయి. తాం వినా సా విహంగో యః పక్షీ ప్రణదితస్తదా వాయసః పాదపగతః ప్రాహృష్టం అభినర్దతి. ఇంతకు ముందు కూడా సీతాదేవితో వనాలలో కలిసి ఉన్నప్పుడు ఆ కాకి ఆకాశంలో ఎగురుతూ కావు కావని అరుస్తూనే ఉండేది. అది అశుభ సూచకము, సీతాదేవి ఎడబాటు సూచిస్తుంది. ఇప్పుడు అదే కాకి చెట్టుపై చేరి ఆనందంతో కూస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఏస వై తత్ర వైదేహ్యాః విగహాః ప్రతిహారకः పక్షీ మాం తు విశాలాక్ష్యాః సమీపం ఉపనిష్యతి. అదే కాకి అంటే త్వరలోనే అప్పుడు నాకు ఆ కాకి ఆకాశంలో అరుస్తున్నప్పుడు అది అశుభ సూచకంగా అనిపించింది. అంటే సీతాదేవి యొక్క ఎడబాటుని సూచిస్తుంది. కానీ ఇప్పుడు అది ఆనందంగా అరుస్తూ ఉంటే సీతాదేవి నాకు దొరుకుతుందన్న సూచకంగా నాకు అది శుభశకునంలాగా ఉన్నదంటే త్వరలోనే నేను సీత జాడ తెలుసుకుంటాను. అంతరిక్షంలో విహరిస్తూ అరిచిన ఆ కాకి సీతను అపహరణకు గురి చేసినది. చెట్టు మీద కూస్తున్న ఈ కాకి నన్ను ఆ సీతాదేవి దగ్గరికి చేరుస్తూ ఉన్నది అని. పశ్య లక్ష్మణ సన్నాధం వనే మద వివర్ధనం పుష్పితాగ్రేషు వృక్షేషు ద్విజానాం ఉపకూజతాం. ఓ లక్ష్మణ, ఈ అడవంతా కూడా బాగా పూలతో, చెట్లు కొమ్మలన్నీ కూడా పూలతో పుష్పించి అవి నిండుగా ఉన్నాయి. అక్కడ పక్షులన్నీ కూడా చాలా ఆనందంగా దాని చుట్టూ చేరి ఆ గుంపులు గుంపులుగా వృద్ధి పొందుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. పైగా అన్ని గుంపులుగా ఒకదాని గానం ఇంకొకటి అన్నట్టుగా మధుర గానాలు చేస్తూ వాటిని ఆలకిస్తున్నావా అన్నాడు. విక్షిప్తాం పవనేనైతాం అసౌ తిలకమంజనిం షట్పదః సహసాభ్యేతి మధో దూతామివ ప్రియం. ఈ భ్రమరాలు గాలులకి వణికిపోతూ ఆ పుష్పాలు ఏదైతే చెట్టు ఊగుతుందంటే కొమ్మ ఊగుతుంది. కొమ్మ ఊగుతూ ఆ పువ్వులు కూడా అటు ఇటు ఊగిన కారణంగా కొన్నేమో రాలిపోతున్నాయి. అయితే గుత్తులు గుత్తులుగా ఉన్న ఈ పుష్పాలన్నీ కూడా అక్కడ ఆ మన్మథ భారికి వశమైపోయి త్వరగా అవన్నీ దాని దగ్గరికి చేరుతున్నట్టుగా ఉన్నాయి. ఈ అశోక వృక్షాలు అంటే ఇక్కడ విరహానికి తట్టుకోలేక అవన్నీ కూడా వీటి ప్రభావంతో వాటి వాటి జంటల దగ్గరికి వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. కామినాం అయమత్యంతం అశోకః శోకవర్ధనః స్తబకేహ పవనోత్క్షిప్తేహ తర్జయన్నివ మాం స్థితః.
అందుకే ఆ భార్య విరహానికి గురి అయిన వాటి శోకంలో ఇంత నాకేమో అధికమైపోతున్నాయి. ఇవేమో వాటి వాటి జంటల దగ్గరికి చేరుకుంటున్నాయి. ఈ గాలులు అటూ ఇటూ ఊగుతున్న ఆ పూల గుత్తుల ప్రభావంతో సీత ఎడబాటుతో బాధపడుతున్న నన్ను ఇంకా ఇంకా భయపడుతున్నట్టుగా అనిపిస్తున్నది. అమి లక్ష్మణ దృశ్యంతే చూతాః కుసుమాశాలినః విభ్రమోత్సిక్త మనసః సాంఘరాగా నర ఇవ. ఓ లక్ష్మణ, ఈ పుష్పగుచ్చాల్లాగా ఎలా అయితే మనకి పుష్పాలు గుత్తులు ఎలా అయితే ఉంటాయో కాడలతో పూలని నీట్గా ఒక దగ్గరికి ఎలా అయితే ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ విరబూసిన పూలతో ఆ కొమ్మలన్నీ ఎలా ఉన్నాయంటే పుష్ప గుచ్చాల్లాగా ఉన్నాయి. అంత చక్కగా అందంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ మామిడి చెట్టు కూడా చూస్తున్నావా? అది కూడా చాలా చక్కగా అంగరాగాలతో విలసిల్లుతుటుగా అవి కూడా అంటే ఇవన్నీ కూడా మళ్ళీ మనుషుల్లాగా కనిపిస్తున్నాయి. సౌమిత్రే పశ్య పంపాయాః చిత్రాసు వనరాజిషు కిన్నరా నరశార్దూలా విచరంతి తతస్తతః. పురుష శ్రేష్ఠుడువైన ఓ లక్ష్మణ, ఈ పంపా సరోవరంలో ఇంత చిత్ర విచిత్రంగా ఇవన్నీ కూడా వనాల్లో ఉన్నవన్నీ, పైగా ఇవన్నీ ఎలా ఉన్నాయంటే వన పంక్తుల్లో అంటే చక్కగా ఒకదాని వెనకాలన్నట్టు ఒక క్రమ పద్ధతిగా అవన్నీ పెట్టినట్టుగా ఉన్నాయి ఈ మొక్కలన్నీ కూడా. పైగా అక్కడక్కడా విహరిస్తున్న ఆ పక్షులొక్క గుంపులు గమనిస్తున్నావా? ఇమాని శుభగంధిని పశ్య లక్ష్మణ సర్వసః నలీనాని ప్రకాశంతే జలే తరుణ సూర్యవత్. ఈ సరోవరాలంతటా కూడా ఆ వాసనలు వెదజల్లుతూ ఆ బాలసూర్యుడిలాగా తళుక్కులీనుతున్న ఆ కెందమరలను కూడా తిలకిస్తున్నావా అంటే బాలసూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడిని బాలసూర్యుడు అంటారు. అలాగా ఇక్కడి వనంలో ఉన్న సువాసనలు వెదజల్లుతూ ఉన్న తళుకులు అనిపిస్తున్న ఇక్కడ అన్నీ కూడా ఒక్కసారి నువ్వు ఆలకిస్తున్నావా? ఏషా ప్రసన్న సలీల పద్మ నీలోత్పలాయుత హంస కారండవాకీర్ణ పంపా సౌగంధికాయుత. ఈ పంపా సరోవరంలో ఆ నీటిలో ఉన్న పక్షులు కానీ అవన్నీ కూడా ఆ నీరు కూడా ఎలా ఉందంటే కింద భాగంలో ఉన్నది కూడా చాలా పట్టికంలాగా స్పష్టంగా కనిపించేలాగా మాలిన్యాల రహితంగా నిర్మలంగా ఉన్నాయి. అందుకే అందులో ఉన్న పువ్వులు కమలాలు కలువలు కూడా చూడ ముచ్చటగా ఉన్నాయి. అందులో హంసలు కూడా బెగ్గురు పక్షులు కూడా చాలా అందంగా విహరిస్తూ ఉన్నాయి. అందుకే అక్కడ శోభలు ఇంకా అందానికి ఇంకా అందాన్ని పెంచుతున్నట్టే చాలా అపూర్వంగా ఉన్నాయి అని. జలే తరుణ సూర్యాభ్యః షట్పాదాః కేసరైః పంకజైః శోభితే పంపా సమంతాత్ అభిసంవృత. ఈ పంపా సరోవరంలో నీటి అంతటా కూడా ఆ కమలాలు అంత అందంగా అక్కడ వికసించి ఉన్నాయి. పైగా అవి బాలసూరుడి కాంతులతో తేజలిల్లుతూ ఉన్నాయి. పైగా నీరు చాలా అవి మాలిన్యాల రహితంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే అక్కడ చక్కగా ఏదైతే పైన కానీ చుట్టూ ఉన్న చెట్లు కానీ అవన్నీ కూడా అందులో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంటాయి. కిందవి కనిపిస్తూ ఉంటాయి కింద ఏమున్నాయో, అలాగే పైనుంచి ఉన్నవి చుట్టూ ఉన్న చెట్లు కూడా అవన్నీ కూడా అందులో మళ్ళీ స్పష్టంగా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఆ కాంతి ఇక్కడ ఉన్న ఈ పువ్వులు ఇవన్నీ కూడా పద్మ కేసరముల్లాగా చాలా మధురంగా అనిపించే ఈ గానాలు, అలాగే దానికి తగ్గట్టుగా ఇవి ఊగిసలాడుతూ ఉంటే అక్కడ ఉయ్యాలలాగా అనిపిస్తున్నాయి. నిజంగానే ఈ పంపా ఒక్క సరోవరం ఒక్క శోభలు చాలా కమనీయంగా ఉన్నాయి. చక్రవాకాయుతా నిత్యం చిత్రప్రస్తవానాంతరా మాతంగా మృగయుధ్యైశ్చ శోభతి సలీలాద్రిభిః. ఈ సరోవరంలో ఆ పక్షులు ఏవైతే చక్రవాక పక్షులు ఉన్నాయో అవి కూడా విహరిస్తున్నాయి. పైగా దీని చుట్టుపక్కలంతా కూడా ఈ వనమంతా కూడా చిత్ర విచిత్రంగా ఉన్నది. నిత్యము కూడా దాహం తీర్చుకోవటానికి వచ్చేటి ఆ ఏనుగులు కూడా ఆ లేడి గుంపులు కూడా దీని అందచందాల్ని ఇంకా ఇంకా పెంచుతున్నట్టుగా ఉన్నవి. దీంతో రామాయణ కిష్కింధకాండలో ఫస్ట్ సర్గలో 65 శ్లోకాలు సంపూర్ణం.